నమస్కారం. మన ఊరిలో మన వార్డులో ఎన్నికల హడావిడి మొదలైంది. గడప గడపకు అభ్యర్థులు వస్తున్నారో, చేతులు జోడిస్తున్నారో, హామీలు ఇస్తున్నారు. కాని ఒక్క నిమిషం ఆలోచించండి. వాళ్ళు అడుకోటేది కేవలం మీ ఓటు మాత్రమే కాదు, మీ వార్డు యొక్క రాబోయే 5 ఏళ్ల భవిష్యత్తును. ఆ ఒక్క ఓటు వేసే ముందు మీరు చేసే పొరపాటు 5 ఏళ్లపాటు మీ డ్రైనేజీలు, రోడ్లు, తాగునీటి సమస్యలకు కారణం కావచ్చు. అందుకే ఈ వీడియోను చివరి వరకు చూడండి. ఎన్నికల ముందు ఒక్క 1000 రూపాయలో, 2000 రూపాయలో లేదా మద్యం సీసాకో ఆశపడి ఓటు వేయకండి. మీరు తీసుకునే ఆ 1000 రూపాయలు రాబోయే 25 రోజులకు 5 ఏళ్లు పంచుకుంటే రోజుకు కనీసం ఒక్క రూపాయి కూడా పడదు. మీ ఓటును అమ్మకుంటే రేపు ఆ నాయకుడిని ప్రశ్నించే హక్కును మీరు కోల్పోతారు. ఓటు వేసే ముందు అభ్యర్థి గురించి ఈ 3 విషయాలు తెలుసుకోండి. ఆ అభ్యర్థి గతంలో ప్రజలకు అందుబాటులో ఉన్నారా? వార్డు సమస్యల మీద కనీస అవగాహన ఉందా? నేర చరిత్ర లేని చదువుకున్న వ్యక్తి అయితే ఇంకా మంచిది. ఇది రాష్ట్ర స్థాయి లేదా దేశ స్థాయి ఎన్నికల కాదు. ఇది మన ఇంటి ముందు మురికి కాల్వ గురించి, వీధి దీపాల గురించి, మన పిల్లలు ఆడుకునే పార్కుల గురించి జరిగే ఎన్నిక. కాబట్టి పార్టీల కంటే పనిచేసే వ్యక్తికే ప్రాధాన్యత ఇవ్వండి. మీ వార్డులో ప్రస్తుతం ఉన్న అతిపెద్ద సమస్య ఏంటి? కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అలాగే ఈ వీడియోను మీ వార్డు గ్రూపుల్లో షేర్ చేసి అందరినీ చైతన్యపరచండి. గుర్తుంచుకోండి, ఓటు వేయకపోవడమంటే మన సమస్యలకు మనమే బాధ్యులం కావడం. ఓటు వేయండి, కానీ జాగ్రత్తగా ఆలోచించి వేయండి. మీ ఓటు మీ హక్కు, మీ వార్డు అభివృద్ధికి ఒక మార్గం. ఈసారి మన ఓటు కేవలం అభివృద్ధికి మాత్రమే. జై హింద్. अपने मत का सही प्रयोग लोकतंत्र के हित में करें, राजतंत्र के हित में नहीं।